హాయ్ అండి. హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. అలాగే నాకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? ఓకే. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా ఎప్పటికీ. ఓకేనా? ఓకే అండి. ఈరోజైతే మనకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, యూనివర్స్ ఇవ్వబోయే మెసేజ్ ఏంటో చూద్దాం మరి. ఎందుకంటే యూనివర్స్ ఇవ్వబోయే మెసేజ్ చూడండి, మనము తన్మేల్ మీద కంటెంట్ అనేది రాయలేమండి. అంటే ఎప్పుడైనా ఇప్పుడు సరే కొంతమంది వీడియో తీస్తూ ఉంటారు, లేదు ఈరోజు థర్డ్ పార్టీ గురించి, ఈరోజు రీయూనియన్ గురించి, ఈరోజు కరెంట్ ఫీలింగ్స్, ఈరోజు అది, ఈరోజు ఇది, ఇలా కాదు. ఇది కాదండి. ముందే ఈరోజు థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూస్తే ఎలా వస్తుందండి? వస్తుందా రాదా తెలీదు. అలా కాకుండా మనం యూనివర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, మనకి ఏంజల్ గైడెన్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి, డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి, గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అన్ని బ్లెస్సింగ్స్ ఉంటేనే మనకు రీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఎవరికైనా ఏదైనా డౌట్గా ఉంటే, ఏదైనా మిస్టేక్ మాట్లాడినా అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఓకేనా అండి ఫ్రెండ్స్? ఓకే, లేట్ ఎందుకు, వీడియోలోకి మరి ముందుగా వెళ్దాం, స్టార్ట్ చేద్దాం వీడియో. ఓకేనా? ఈ వీడియో అనేది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఓకేనా? ఇది 30 or 40% రిజనెట్ అయింది అంటే అది మీకు ఓకే, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం. అది పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అన్నారు కదా మేడం అని నేను బలవంతం పెడుతున్నాను మాత్రం అనుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనిపించే నెంబర్కి కాల్ చేసి రీడింగ్ తీసుకోవచ్చు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఈ వీడియో అనేది, మీరు టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. ఇది ఏ టైంకి మీకు మీ కళ్ళ ముందుకు ఎప్పుడు యూట్యూబ్లో మీకు ఎప్పుడైతే మీ కళ్ళ ముందు వస్తుందో అప్పుడు మిస్ కాకుండా చూడండి. చూస్తే అందులో మీకు ఏవైనా కొన్ని పాయింట్స్, ఆ వీడియోలో కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అవుతాయి. ఒకవేళ కొన్ని పాయింట్స్ రిజనెట్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. లేకపోతే కొంతమందికి 100% కూడా అవుతున్నాయని నాకు కామెంట్స్ పెడుతున్నారు, 1000% కూడా అవుతున్నాయని కూడా కామెంట్స్ పెడుతున్నారండి. ఓకేనా? అది మీరు ఎంత కనెక్ట్ అయినప్పటికీ కూడా అది మీది పర్సనల్ రీడింగ్ అని అనుకోవడం, అది మీ ఇష్టం అండి, నేనేం చెప్పలేను. మీకు ఎంతవరకు అయితే కనెక్ట్ అవుతుందో అంతవరకే మీదని తీసుకోండి. ఒకవేళ కనెక్ట్ కాలేదనుకోండి, ఎలాంటి పాయింట్స్ కూడా కొన్నే పాయింట్స్ కనెక్ట్ అయినాయి, 100% కాకుండా 25%, 25 మీకు ఒకవేళ కనెక్ట్ కాలేదనుకోండి, మీకు రీడింగ్ తీసుకోకున్నా పర్వాలేదు. ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, అంటే మీకు మైండ్కు ఉన్న ప్రెజర్ తగ్గడానికి, మీ మనసులో ఉన్న బాధలు తగ్గిపోవడానికి, కూల్గా ఉండడానికి, ఇలాంటి వీడియోస్ చూడడానికి మీకు నష్టమేమీ ఉండదండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మేల్ ఫీమేల్. ఓకేనా? మేల్ ఫీమేల్ ఇద్దరికి, బోత్ ఆఫ్ యూ ఇద్దరికి సరిసమానంగా వర్తిస్తుంది. మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే చూసేవాళ్ళు మీరు ఎవరైనా కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, చూసేవాళ్ళు ఎవరైనా కూడా మీకు ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకేనా అండి? ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి రీడింగ్లోకి వెళ్దాం. యూనివర్స్, మా యూవర్స్కి ఇవ్వబోయే మెసేజ్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ చెప్పండి ప్లీజ్. పరమశివయ్య, యూనివర్స్ ఇవ్వబోయే మెసేజ్ ఏంటి అంటే, యూనివర్స్ ఎలాంటి మెసేజ్ మీ ముందుకు తీసుకురాబోతుంది అంటే, అది ఎలాంటిదైనా కావచ్చు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు, ఒకవేళ లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, బిజినెస్ వాళ్ళ గురించి కావచ్చు, కొత్తగా ఏవైనా అనుకున్న పనులు కావట్లేదు అనుకునే వారికి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా అంటే మ్యారేజ్ అయ్యి అంటే విడోస్ ఉంటారు, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న వారు ఉంటారు, కొన్ని సమస్యలు ఉంటాయి,
అలాంటి వరకైనా కావచ్చు, మ్యారేజ్ చేసుకొని వారు కూడా, అంటే వీడియోస్కి కూడా కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా కూడా ఇంటి మీద ఉన్నవారు ఉంటారు, అలాంటి వరకు కావచ్చు. లేదంటే కోర్టు సమస్యలు, అంటే కోర్టులో నడుస్తున్న మీ బంధాల గురించి ఏవైనా సమస్యలు కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించి లేదంటే ఇతరులకు సంబంధించి ఎలాంటివైనా కావచ్చు. లేదు ఇంకా కాదు అనుకుంటే డివోర్స్ తీసుకున్న వారై ఉండొచ్చు, ఫ్యామిలీలో నివసిస్తున్న వారై ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చండి. మీకు అర్థం కావడానికి ఇలా నేను క్లియర్గా చెప్తున్నాను. నేనేమి కావాలి టైం వేస్ట్ చేయాలని మాత్రం చెప్పట్లేదు. ఇదైతే మీకు ఫుల్గా అర్థం కావాలి అని మాత్రం చెప్తున్నాను. ప్లీజ్ ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే అండి, స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. చూస్తే మీకు ఫుల్ రీడింగ్ చూసిన తర్వాతనే మీకు అన్నీ ఎంతవరకు రిజనేట్ అయినాయని అర్థమవుతాయి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ మా యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ యూనివర్స్ ఈ టాపిక్ ఇది ఇచ్చిన తర్వాత కంటెంట్ అనేది ఎండింగ్లో చెప్తాను. ఓకేనా? ప్లీజ్ ఓకే. ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివయ్య యూనివర్స్ ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకే, చాలు. బొడమ్ ఆఫ్ ద డెక్ దిద్దాం. ఓకేనా? ఓకే, యూనివర్స్ గైడెన్స్ ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, చూసేవాళ్ళు ఎవరైనా సరే అండి క్లియర్గా అర్థమయ్యేలాగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయా? కనిపించేలాగా పెట్టాలనుకుంటున్నాయి. ఇక్కడ పెండిలమ్స్ 2 ఉండిపోయినాయి, దీనివల్ల కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు. ఓకే అండి. నిజంగా అండి ఈ మధ్య ఈ రోజులలో వాస్తవానికి నిజం మాట్లాడుకోవాలండి. మనం నిజాలు మాట్లాడితేనే బాగుంటుంది. అబద్ధాలు చెప్పడం కంటే నిజాలు చెప్పడం మంచిది. ఎక్కువ మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, కోర్టు సమస్యలు ఉన్నవారు అయితే కనిపిస్తున్నారు. చాలామంది మ్యారేజ్కు సంబంధించిన వారు కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారండి. ఇక్కడ ఎక్కువ అంటే మనకు అన్ని రాశుల వారు కనిపిస్తున్నారండి. అంటే ఒక మేషము, సింహము గిట్లా అని కాదండి, ఇందులో అన్ని రాశుల వారు వస్తారు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ జడ్జిమెంట్ కూడా ఉందండి. ఓకేనా? ఎవరైతే అంటే థర్డ్ పార్టీ రిమూవ్ కూడా ఉందండి. ఇందులో థర్డ్ పార్టీ రిమూవ్ కూడా అవుతుంది. ఓకేనా? థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంగారు పడద్దు, జడ్జిమెంట్ ఉంది. మళ్ళీ ఇందులో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా వచ్చారండి. ఓకేనా? సెకండ్ మ్యారేజ్, ఓకేనా, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వారు కూడా ఇందులో వచ్చారు. సోల్మేట్ కలెక్షన్ ఉన్నవారు కూడా ఉన్నారండి. ఓకేనా? ద లవర్ కార్డ్ అంటే నాకు తెలిసి చాలా వరకు అయితే బాగానే వచ్చాయి. మీ లైఫ్లో ఎవరో టాక్సిక్ పర్సన్ కూడా ఉన్నారు. ఇది నేను ఒక్కో కార్డు మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వినండి, క్లియర్గా చెప్తాను. ఫస్ట్ 1 కార్డ్, ఓకేనా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కాకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వారి గురించి చెప్తున్నా. ఈరోజు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిమూవ్ అవుతుంది. థర్డ్ పార్టీ మీ జీవితంలో ఎవరికైతే థర్డ్ పార్టీ రిలేషన్ ఉందో వారికైతే థర్డ్ పార్టీ రిమూవ్ అయితే జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే, జడ్జిమెంట్ ఎక్కడుంది? ఓకే, కార్డులు ఇలా తీస్తున్నాను అనుకోవద్దు, ఇలా పెడుతున్నాను. ఎందుకంటే ఇది థర్డ్ పార్టీకి సంబంధించింది కాబట్టి థర్డ్ పార్టీ గురించి మనం పెట్టాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే, నేను థర్డ్ పార్టీ గురించి ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నా. 10 ఆఫ్ సోర్స్ అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు వాళ్ళకి
ఒక ఒక 10 కత్తులు వచ్చి ఒకేసారి గుచ్చితే ఎంత నొప్పిగా ఉంటుంది. నిజంగా ఒక ఒక చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేని మన శరీరం, మన మనసు, అలాంటి మనసుకి చాలా గాయాలు జరిగాయి. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి స్ట్రబుల్ ఫేస్ చేస్తున్న వారై ఉన్నారండి. ఓకేనా, చాలా రోజుల నుంచి అయితే స్ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్న వారు ఉన్నారు. స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. ఓకేనా అండి. ఓకే, ఎయిట్ స్ట్రెంగ్త్ కార్డ్. ఓకేనా, స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు అంటే ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చాలా చాలా అంటే ఇది చెప్పాలి అంటే నెగిటివ్ అయితే కాదండి. ఇదైతే నెగిటివ్ ఎనర్జీ. ఇది కూడా నెగిటివ్ అండి. పాజిటివ్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకేనా, పాజిటివ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఓకేనా, 6 ఆఫ్ వాండ్స్. ఓకేనా, 6 ఆఫ్ వాండ్స్ వచ్చేసి 6 ఆఫ్ సోర్డ్స్. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు. ఖచ్చితంగా మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉన్నారండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. ఓకేనా, ఎయిట్ ఆఫ్ కప్స్. ఓకే, ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే థర్డ్ పార్టీ ఉంది. గట్లనే థర్డ్ పార్టీ రిమూవ్ కూడా అవుతుంది. ఇవన్నిటికీ కార్డ్కి మీనింగ్ చెప్పిన తర్వాత నేను ఎట్లా రిమూవ్ అవుతుంది ఏంది అనేది చెప్తానండి. ఓకేనా. ఓకే, ద చారియట్. ఓకేనా, ఫైవ్ ఆఫ్ సోర్డ్స్. ఓకేనా, ఫైవ్ ఆఫ్ వాండ్స్ అంటే గొడవలు అవుతున్నాయి. ఓకేనా, గొడవలు జరుగుతున్నాయి. జడ్జ్మెంట్. ఓకేనా, 6 ఆఫ్ వాండ్స్ అంటే సెలబ్రేషన్. ఓకేనా అండి. 6 ఆఫ్ పెంటికల్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంది. ఈక్వల్ డేకి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వీటి గురించి క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను. ఓకేనా, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఇందులో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. గట్లనే మ్యారేజ్ అయిన వారు కనిపిస్తున్నారు. మంచి ఫిజికల్ బాండింగ్లో అయితే ఉన్నారండి ఇప్పటి వరకు అయితే థర్డ్ పార్టీ ఎందుకు మీ లైఫ్లో రిమూవ్ అవుతుంది అంటే, థర్డ్ పార్టీ ఎందుకు రిమూవ్ అయిపోతుంది అంటే, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చాలా సమస్యలని, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే మనము ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎండాకాలం, వర్షాకాలం, ఇట్లా 3 కాలాలు ఎలా ఉంటాయో గట్లనే ఎవరైనా కూడా ఎవరు కూడా హానెస్ట్గా ఎప్పుడు ఉండలేరండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎంత నిజమైన నిజాయితీ ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా గొడవలు అనేది జరగడం ఖచ్చితంగా. ఇంకొకటి, మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక పర్సన్ వచ్చారు అంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. గట్లనే మీకు ద చారియట్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు చూసేవారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో థర్డ్ పార్టీ రిమూవ్ గురించి చెప్తున్నాను, వినండి. ద చారియట్ అంటే టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు. చెప్పుడు మాటలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మేకవన్నీ పులిలాగా 2 టైప్స్ క్యారెక్టర్స్ మెయింటైన్ చేస్తూ, నటిస్తూ మీకు ఒకలాగా, మీ పర్సన్కి ఒకలాగా చెప్పడం. మీ పర్సన్ చాలా అంటే ఇలాంటి ద చారియట్ వాళ్ళ మాటలు విని చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో స్ట్రెంత్ కూడగట్టుకొని ఉన్నారు. ఇంకా వెయిట్ చేయడం బర్దాష్ కావడం వల్ల కావట్లేదు. అందుకని చెప్పేసి చెప్పాను కదా గొడవలు జరుగుతున్నాయని. ఓకేనా, ఫైవ్ ఆఫ్ వాండ్స్ గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ గొడవలు కూడా అయిపోయినాయి. గొడవలు జరగడంతో పాటు జడ్జిమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ జడ్జిమెంట్ తీసుకున్నారు. జడ్జిమెంట్ తీసుకోవడంలో కొంచెం ఆలోచించారు. ఏమని జడ్జిమెంట్ తీసుకున్నారు? ఇద్దరికి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఈక్వల్ డేకి ఇద్దాము అనుకున్నారు. ఈక్వల్ డేకి ఇద్దాం అనుకుంటే కూడా ఇక్కడ ఒప్పుకోవడం అనేది జరగలేదండి. అందుకే ఈ జడ్జిమెంట్లో ఈక్వల్ డేకి ఇవ్వడం కుదరక ఎవరో ఒకరు మూవ్ ఆన్ అయితే అయిపోయారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ కావడం అయితే జరిగింది. చూడండి, మీకు కార్డ్ చూపిస్తాను. ద చారియట్. ఓకేనా, స్ట్రెంగ్త్, 5 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ సోర్డ్స్. ఓకే, 8 ఆఫ్ కప్స్. ఓకేనా, 6 ఆఫ్ సోర్డ్స్,
సిక్స్ ఆఫ్ పెంటికల్, జడ్జిమెంట్, సిక్స్ ఆఫ్ ఫోర్డ్స్. ఓకేనా, సిక్స్ ఆఫ్ వాండ్స్. అయితే ఇప్పుడు ఇది సెలబ్రేషన్ అనుకోవచ్చు, మ్యారేజ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఫంక్షన్ సెలబ్రేషన్ ఏదైనా కావచ్చు. ఎక్కువ మంది మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు, మ్యారేజ్ అయిన రిలేషన్ కూడా ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, థర్డ్ పార్టీ అయితే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదంటే కోర్టు కేసులు ఎవరికైతే కోర్టులో కేసులు నడుస్తున్నాయో, కోర్టు ఇష్యూస్ అయితే ఎవరికైతే ఉన్నాయో, లేదంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే ఎవరికైతే ఉన్నాయో, థర్డ్ పార్టీ అయితే త్వరలో మరికొద్ది రోజులలో మీ ఇద్దరి మధ్యలో నుంచి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వబోతోంది. జడ్జిమెంట్ చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ మూవ్ అని అయితే అయిపోయింది. ఓకేనా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లారిటీ కోసం కామెంట్స్ పెట్టచ్చు. ఓకేనా, ఓకే. ఇక్కడ ఇంకేంటి మరి, మ్యారేజ్ ఫ్యామిలీ అంటే మ్యారేజ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఫ్యామిలీ వారికి, మ్యారేజ్ అయిన వారికి చెప్దాం. ఓకేనా, పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకే కావచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళు కావచ్చు. మీరు ఎవరైనా చూడొచ్చు, పెళ్ళి కాని వారు చూడొచ్చు, పెళ్ళైన వారు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. మీ పర్సన్ మీరైతే మీ పర్సన్ కోసం చాలా అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా ఎదురు చూస్తున్నారండి. నిజంగా చెప్తున్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు చాలా ఎదురు చూస్తున్నారు. ఓకేనా, ఫోర్ ఆఫ్ సోర్డ్స్ చాలా అంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నిద్రలో కూడా భగవంతుని స్మరిస్తూ ఆ డివైన్ని ప్రేయర్ చేసుకుంటూ మీ గురించి స్మరిస్తున్నారు అండి. ఓకేనా, ఓకే. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే వీళ్ళు ఒక రాజులాగా శాసించగల ఒక మీ పర్సన్ అంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నాను. మీ పర్సన్ ఇలా శాసించేవారు అంటే ఇట్లా శాసించేవారు, మీరు వినేవారు, వాళ్ళు విన్నారు, శాసిస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఆర్డర్ వేయడం. శాసించే వాళ్ళు అంటే ఆర్డర్ వేయడం, అంటే ఇది చెయ్యు, అది చెయ్యు, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేవు, మెసేజ్ ఎందుకు పెట్టలేవు, ఊరికే కాల్స్ ఎందుకు చేస్తున్నావు, ఊరికే మెసేజ్ ఎందుకు చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నాకు ఎందుకు హెడేక్ తెచ్చి తీస్తున్నావు అంటే మీరు ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా, మీరు అమృతం ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళకు ఆలస్యం అమృతం విషంలాగా, వాళ్ళకు కొంచెం విషంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా. ఎందుకంటే వీళ్ళు కూడా కొంచెం చెప్పుడు మాటలకు లోన్ అవ్వడం, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు రావడం, ఈగో ఉండడం వల్ల అవన్నీ జరుగుతున్నాయి. ఓకేనా, ఓకే. టూ ఆఫ్ వాండ్స్ అంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని 1000 కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తున్నారండి. ఓకేనా, మీ పర్సన్ అయితే మీకోసం ఎదురు చూస్తున్నారు. ఓకేనా, ఓకే. పేజ్ ఆఫ్ వాండ్స్ తను ఇక్కడ కూడా ఎదురు చూస్తున్నారు. ఓకేనా, మీ ప్రేమ కోసం చాలా ప్రేమ ఉంది. ఓకేనా, చాలా ప్రేమ ఉంది. ఓకేనా, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అంటే వర్డ్స్ అంటే చాలా చాలా విపరీతమైన ప్రేమ అయితే ఉందండి. మీ పర్సన్కి మీ పైన చాలా ప్రేమ ఉంది. కానీ కొంచెం ఈగో అనేది వాళ్ళకు కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ లాగా అయితే కనిపిస్తున్నారు. కష్టపడి బ్రతికేలాగా ఉన్నారు. అంటే 8 ఆఫ్ పెంటికల్స్ చాలా కష్టపడ్డవారై ఉన్నారు. మీ ప్రేమను పొందడానికి కష్టపడ్డారు. మిమ్మల్ని అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు అవి వస్తుంటే కూడా వాటిని కూడా క్లియర్ చేస్తూ చాలా కష్టపడ్డారు. ఇక్కడ నిజాయితీగా, జెన్యూన్గా, హానెస్ట్గా ఉన్న పర్సన్స్ ఉన్నారు. చాలా కష్టపడే వారే అయితే కనిపిస్తున్నారు. ఓకేనా, చాలా చాలా మీరు గుర్తొస్తున్నారంట. ఓకేనా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా కింగ్ ఆఫ్ పెంటికల్ మీరు చాలా గుర్తుకొస్తున్నారంట. మీ మెమొరీస్ చాలా గుర్తుకొస్తున్నాయి. మీరు ఇచ్చిన గిఫ్ట్స్ కానీ ఏవైనా కానీ స్వీట్ మెమొరీ లాగా వారికి మిగిలిపోయిందేమో అని వారు అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏమీ కాదండి. సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఏదో కొంచెం అంటే మీ పర్సన్ అనేది మీ నుంచి అంటే మీరు ఒక్కొక్కసారి మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ను ఒక్కొక్కసారి మీరు మాట్లాడే మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు,
వారికి కొంచెం ఇబ్బందిగా అవుతున్నాయి, మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు కావచ్చు, గొడవలు కావచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా ఇట్లా థర్డ్ పర్సన్ వచ్చేసి పుల్లలు పెట్టడము, చాడీలు చెప్పడము, నేర్పించడము, ఇట్లాంటి గొడవలు ఏమైనా మీకు ఒకరికొకరు మీ ఇద్దరికి ఇష్టం ఉన్నప్పుడు కానీ ఇతరులకు ఇష్టం లేకపోతే గొడవలు జరగడం వల్ల జరుగుతుంది. అలా జరగడం వల్ల అవన్నిటిని తప్పించుకొని మీ వరకు రావాలి, మిమ్మల్ని కలవాలి అని అయితే అనుకుంటున్నారండి. ఓకేనా? మరి కలుస్తారా లేదా అంటే ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే ఉంది. 10 of Pentacles ఖచ్చితంగా కలుస్తారు, కలిసే అవకాశం ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది. ఓకేనా? 8 of Swords ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది. 10 of Pentacles ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉందమ్మా. కాకపోతే ఎంత టైం పడుతుందో చెప్పలేను. మీకు రీయూనియన్ కావాలి, ఎంత టైం పడుతుంది, థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది అని టైం తెలుసుకోవాలనుకుంటే కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయాలి. మీ పర్సనల్ రీడింగ్ మీకు రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా అయిపోయింది. ఓకే, ఫ్యామిలీస్ గురించి అయితే మాట్లాడుకుందాం మరి. ఓకేనా? ఫ్యామిలీస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఉన్నవారు ఎవరైనా కావచ్చండి. ఓకేనా? మీ ఫ్యామిలీలో అంటే ఎందుకు ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ అంటే గుర్తుపెట్టుకొని ఒక ఫ్యామిలీకి ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వారికని కాదు, ఫ్యామిలీ అంటే మీరు ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకున్నా కూడా అది మీ ఫ్యామిలీనే అవుతుంది. వారితో మీరు ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ అవుతుంది. ఓకేనా? ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు. ఒకవేళ కొంతమంది ఫిజికల్ బాండింగ్లో కూడా లేరండి, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరండి. ఓకేనా? ఓకే, కార్డ్స్ నేమ్ చెప్పుకుంటూ పోతే టైం ఈజ్ లాగ్ అవుతుంది వీడియో. ఓకేనా? ఓకే, తొందరగా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను. మీ పర్సన్ అయితే మీకోసం ప్రేమగా ఎదురు చూస్తున్నారు. మీ దగ్గరికి మీ పర్సన్ అంటే ఏదైనా సరే కొన్ని విషయాలు దాస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర. ఆ దాచిన విషయాల్ని మీ పర్సన్ మీ దగ్గర చెప్పాలని అనుకుంటున్నారు. ఎవరికో అడ్డుగా వస్తున్నారు. మీకు ఊహించని రీతిలో మీకు కొన్ని ప్రపోజల్స్, గిఫ్ట్స్, ఏదైనా మంచి మంచి విషయాలు ఏవైనా సడన్గా ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. కానీ ఎంత ఇవ్వాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా తను మీ వరకు ఇవ్వడానికైతే బయలుదేరారు. మరి తీసుకుంటారా తీసుకోరా అంటే నేను చెప్తాను, ఆగండి. ఓకే, తీసుకుంటారండి. తను ఇచ్చింది ఖచ్చితంగా మీరు ప్రపోజల్ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు తీసుకుంటారు. ఇంకోటి మీ పర్సన్స్ వచ్చేసి ఫైనాన్స్ ఇష్యూస్లో ఉన్నారు. ఎవరికో డబ్బు వేరే వాళ్ళకి డబ్బు అయితే ఇవ్వడం జరిగింది. మనీ కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. మనీ పరంగా అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనీ అయితే వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయడం అయితే జరిగింది. మనీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. లేదంటే ఇంకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు ఫిజికల్ బాండింగ్లో ఎవరైనా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ అయితే ఉన్నారు. మీ పర్సన్కి మీరు హెల్ప్ చేయడం, కొంతమంది ఫిజికల్ బాండింగ్లో లేని వారికి కూడా చెప్తున్నాను, మీ పర్సన్కి మీరే స్వయంగా మనీ హెల్ప్ చేయడం, గిఫ్ట్స్ ఇవ్వడం, మీరు చేయడం. అంటే చూస్తున్న మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చూసే వారికి చెప్తున్నాను, ఎవరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకే చెప్తున్నాను, మీరు మీ పర్సన్కి హెల్ప్ చేయడం అలా వల్ల వాళ్ళు మీ పర్సన్ ఆల్రెడీ మనీ మైండెడ్ కాబట్టి మీరే హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మీతో ఫిజికల్ బాండింగ్లో ఉండాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫిజికల్ బాండింగ్లో కూడా ఉన్నవారై కూడా ఉన్నారు. ఓకేనా? ఆల్రెడీ ఫిజికల్ బాండింగ్లో కూడా ఉన్నారండి. ఓకేనా? ఇంకొకటి, ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళైతే చాలామంది కనిపిస్తున్నారు. అరేంజ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, లవ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, పెళ్ళైన వారైతే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి అంటే టూ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అది ఫస్ట్ సారి మ్యారేజ్ అయ్యి విడాకులు తీసుకొని మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వారు అయి ఉండొచ్చు, అలా కూడా కనిపిస్తున్నారు. అంటే ఒకరికే 2 సార్లు మ్యారేజ్ అయ్యేవారు కూడా కనిపిస్తున్నారు. సింగిల్గా ఒక్కొక్కసారి మ్యారేజ్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం అనేది మీ రిలేషన్షిప్లో అయితే ఖచ్చితంగా ఉంది అండి. ఓకేనా? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మ్యారేజ్ అయిన వారు కనిపిస్తున్నారు, ఫిజికల్ బాండింగ్ కనిపిస్తుంది, థర్డ్ పార్టీ రిమూవ్ ఉంది, చాలా మీకు ఆఫర్స్ ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలనుకుంటున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని చేరుకున్నారు ఆల్రెడీ.
మంచి రోజులైతే మీకు స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఓకేనా, చాలా అంటే మంచి వారికి మంచి రోజులే జరుగుతాయండి. ఓకే, ఇక్కడ లవ్ ప్రపోజల్ కానీ ఇంకా ఎవరైనా అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా అంటే ఒకరినొకరు ఇష్టపడుతుండొచ్చు. టెలిపతి అంటే టెలిగ్రామ్ కాల్స్ కావచ్చు, లేదంటే కాలర్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఎలానన్నా పరిచయం కావచ్చు. మోజ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటి ఫోన్ కాల్స్ ద్వారా కూడా పరిచయాలు ఉండొచ్చు. అలాంటి పరిచయాలకు ప్రపోజల్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది, హ్యాపీనెస్ ఉంది. మీ లైఫ్లో ఒక ఈగోయిస్ట్ పర్సన్ ఉన్నారు. ఓకేనా అండి, చాలా మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అయ్యారు. మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ కుదిరితే మిమ్మల్ని కలవడానికి అర్జెంటుగా రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకేనా, అన్కండిషన్ లవ్, ఖచ్చితంగా అన్కండిషన్ లవ్ అంటే విపరీతమైన ప్రేమ. మీరు ఎలాగ ప్రేమిస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే ప్రేమిస్తున్నారు. ఇది ఒకరికే వర్తిస్తుంది అంటే కాదండి, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది. అన్కండిషన్ లవ్ అందరికీ ఉంది. ఓకేనా, అర్జెంటుగా పరిగెత్తుకొని రావాలని అనుకుంటున్నారు. ఓకేనా, అంటే ఫేసులు చూసుకోకుండా ఇష్టపడ్డ వారికి వర్తిస్తుంది, ఫేసులు చూసుకొని ఇష్టపడ్డ వారికి వర్తిస్తుంది, దూరంగా ఉండి కాల్స్ మాట్లాడుకోవడం దూరంగా ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. అంటే కొంతమంది లవ్ అంటే ప్రపోజ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని సందిగ్ధంలో ఉండిపోతారు. అట్లేం ఫీల్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ వైపు మీ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు, గట్లనే ఆలోచిస్తున్నారు, ఇంప్రెస్ అయ్యారు, ఆఫర్ ఉంది. కొంతమందికి జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా జాబ్ కోసం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, మంచి మంచి ఏవైతే పనులు అయితే ఉన్నాయో చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. అందరికీ డివైన్ మనకు యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇచ్చిందండి. ఓకేనా, ఏంజల్ గైడెన్స్ అయితే అడుగుదాం. ఓకేనా, మరి ఏం చెప్తుంది ఏంజల్ గైడెన్స్ చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ డివైన్ ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డ్ తీస్తాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కొంచెం టైం పడుతున్నట్టుంది, నాట్ ద రైట్ టైం. ఓకేనా అండి, ఓకే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిమూవ్. ఓకేనా, రిమైనింగ్ పాజిటివ్ అంటే పాజిటివ్ ముందు జరిగినాయన్నీ వారు ఆలోచిస్తున్నారు. అంటే అది ముందు ఏదైతే జరిగిందో గొడవలు కావచ్చు ఏదైనా కావచ్చు అది జరుగుతున్నాయి అన్నీ ఆలోచిస్తున్నారు. కాబట్టి థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది కాబట్టి వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి కోసం థింక్ చేస్తున్నారు. ఓకేనా, ఇంకోటి చెప్పాను కదా ప్రపోజల్ బి హ్యాపీ చారియట్ అంటే ప్రపోజ్ చేయొచ్చు అండి. ఓకేనా, మీరు ప్రపోజ్ చేయడానికి మీరు అర్హులు. ఓకేనా, ఇంకా జాబ్ కోసం కెరియర్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు ముందుకెళ్ళండి. అంటే మీరు ఇప్పటి వరకు ఎట్లా ఆలోచిస్తున్నారో ఎలా ముందుకెళ్ళాలి అనుకుంటున్నారో గట్లనే ముందుకెళ్ళండి. యాక్షన్ తీసుకోండి, టేక్ యాక్షన్. ఓకేనా, ఓకే. ఇంకా ఏదైనా పాజిటివ్గా ఎవరిదో హెల్త్ బాగాలేదంట పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. ఇంప్రూవ్మెంట్ హెల్త్ అయితే వచ్చింది. ఓకేనా, కొందరికి ఇయర్ ఎండింగ్ వరకు అయితే మంచి జరగబోతుందండి. ఓకేనా, ఇయర్ ఎండింగ్ వరకు మంచి జరగబోతుంది. మంచి మీకు రీయూనియన్ అయితే ఉందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది, మంచి రొమాన్స్ ఉంది. హెల్ప్ ఏదైనా కానీ మీరు చూసే కళ్ళని బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. టేక్ యువర్ యాక్షన్, ఏదైనా సరే మీరు తీసుకునే యాక్షన్ని బట్టి ఉంటుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే భగవంతుడు ఇంకా మీకు ఏవో తెలియచేయాలని అనుకుంటున్నారు. అబండెన్స్ అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో ఏమనుకుంటున్నారో ఏదైతే నమ్మాలి అనుకుంటున్నారో నమ్మండి, నమ్మకం పెట్టుకోండి. మీకు అనుకున్న పనులు మీ విజయం మీకు ఖచ్చితంగా మీకు అవుతాయండి. ఓకేనా, నో నీడ్ టు ఎవ్రీబడి అంటే మీరు ఏదో కొంచెం ఆలోచనలు కానీ ఏదైనా కానీ కొంచెం బాగా ఓవర్గా థింక్ చేయడం అయితే మానేసుకోండి. ఎవరైతే కొంచెం అంటే థర్డ్ పార్టీ రిమూవ్ అవుతున్న వారైతే అన్లక్కీ, థర్డ్ పార్టీ రిమూవ్ వల్ల అన్లక్కీ. ఓకే, అంతా బాగానే వచ్చింది, లాస్ట్కి ఎస్ వచ్చింది, ఇదంతా బాగుంది. ఓకేనా, ఓకే అండి. ఇంకా మనం ఏం చూద్దాం, డయల్స్ వేస్తా పెండిలం. ఓకేనా, డయల్స్ 1 3 వచ్చింది, 5 వచ్చింది,
వచ్చింది 6 4 4 5 2 4 2 4 4 4 3 టైమ్స్ వచ్చింది, 5 3 టైమ్స్ వచ్చింది. ఓకేనా, 3 వచ్చింది. ఓకే, మీకు ఏ నెంబర్స్ 3 టైమ్స్ ఏవైతే వచ్చాయో 3 టైమ్స్ వచ్చినప్పుడు మీ ముందుకు వచ్చినప్పుడు అవి మీరు నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా. ఓకే, ప్లీజ్ ప్లీజ్ పెండిలం మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ పెండిలం మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ పెండిలం మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. థర్డ్ పార్టీ రిమూవ్ ఎప్పుడు అవుతుంది? టైం ప్లీజ్. డిసెంబర్, ఇప్పుడు ఈ జూలై మంత్ స్టార్ట్ అయినాక ఆగస్టు నుంచి డిసెంబర్ జనవరి వరకులోకి గొడవలు జరగడం స్టార్ట్ అవుతాయి. ఆగస్టు నుంచి జనవరి వరకు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. ఓకేనా అండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంది. మరి ఎన్ని రోజుల టైం పడుతుంది? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి, అంటే ఇప్పుడు జూలై మంత్ నుంచి అయితే కొంచెం ఈ ఒక ఆగస్టు నుంచి ఆల్రెడీ సెప్టెంబర్ ఆగస్టు నుంచి మొదలవుతే ఫిబ్రవరి వరకు అండి. ఓకేనా. ఓకే, అనుకున్న పనులు మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్. ప్లీజ్ ఎస్ ఆర్ నో ప్లీజ్. ఓకే, ఎస్ వచ్చిందండి. ఓకే అండి, ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. గట్లనే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.